ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మరొకసారి దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబాలను ఆశీర్వదించుటకు వాంఛ కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆయన పట్ల మీకున్న విశ్వాసమును బట్టి మీ జీవితంలో దేవుని ఆశీర్వాదపు తలంపులను తెరవబడతాయి. అబ్రహాము విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించాడు మరియు అతని కుటుంబాన్ని కూడా ఆ మార్గములోనే నడిపించాడు. అతని యొక్క విశ్వాసాన్ని గమనించిన దేవుడు ఏ విధముగా సాక్ష్యము చెప్పాడో గమనించండి. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాననెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, ప్రియులారా, దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడని మనము గమనించగలము. అదే విధముగా ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చునని వాక్యము సెలవిచ్చిన ప్రకారము మీ తల మీదికి ఆశీర్వాదములు రావాలనంటే మీరు అబ్రహాము వలె నీతిగాను మరి యథార్థముగాను నడుచుకోవాలి. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నయోమి తన దేవుడైన యెహోవాను ఎరిగి ఉండెను. దేశములో భయంకరమైన కరువు ఏర్పడినందున ఆమె తన భర్తతోనూ 2 పిల్లలతోనూ మోయాబు దేశమునకు వెళ్ళినట్లు పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. మోయాబులో నయోమి భర్త అయిన ఎలిమెలేకు మరణించాడు. ఆ తరువాత 2 కుమారులు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. ఇంచుమించు వారు అక్కడ 10 సంవత్సరములు నివసించారు. అకస్మాత్తుగా నయోమి 2 కుమారులు కూడా మరణించారు. ప్రియ సహోదరి సహోదరులారా, తన భర్తయు 2 కుమారులను మరణించిన తర్వాత నయోమి ఆమె యొక్క 2 కోడళ్ళు 3 విధవరాన్లయ్యారు. కాబట్టి నయోమి తన 2 కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, మీరు తిరిగి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని చెప్పింది. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చారు. ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినది. కాని నయోమి రూతుతో, నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళు అని చెప్పింది. ప్రియులారా, రూతు తన అత్తను విడిచిపెట్టకుండా పట్టుకొని నయోమి జీవితమును ఆసక్తితో గమనించింది. ఇన్ని కష్టములు, దుఃఖములు, శోధనలు, బాధల మధ్యలో తన దేవుడైన యెహోవాను వెదుకుటయందు యథార్థముగా ఉండుట గమనించి ఆశ్చర్యపోయింది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నయోమి దేవుణ్ణి వెదుకుటయందు యథార్థముగా ఉన్నందున రూతు కూడా అదే విధముగా నిజమైన ప్రేమతో దేవాది దేవుణ్ణి వెతికినది. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె జీవితమును కట్టి కొరతలను తొలగించి పరిపూర్ణ ఆశీర్వాదమును అనుగ్రహించాడు. ఆమె వంశావళి ద్వారా ఎన్నో తరముల తరువాత యేసు క్రీస్తు ప్రభు జన్మించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియులారా, ఒక కుటుంబంలోని పురుషులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించుట ద్వారా ఆ కుటుంబములో ఉరుములు మెరుపుల వలె అనేక
శోధనలు వచ్చుట మీరు గమనించారా? సజీవమైన దేవునిపై వారికున్న అచంచల విశ్వాసమును, యథార్థత నుండి దూరమగుటకు వందల కారణాలు ఉన్నప్పటికీ నయోమి మరి రూతు అలా చేయలేదు. అంతేకాక అటువంటి క్లిష్టమైన సమయంలో కూడా వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మరి ఎటువంటి ఆరోపణలు లేకుండా ఒకరికొకరు తమ విశ్వాసాన్ని కనపరుచుకున్నారు. పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న వచనము ప్రకారము వారి విశ్వాసానికి వారి జీవితంలో దిగులుగా ఉన్న మేఘాల్లోను తొలగిపోవున్నట్లు చేసి వారి విశ్వాసము ద్వారా ఆశీర్వాద వర్షానికి మార్గము సరాలము చేయబడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని వివిధ మార్గాల్లో కష్టపెట్టే అగ్ని వంటి శోధనలను గురించి భయపడవద్దు. మీకోసము దేవుని వాగ్దానము ఈ రాత్రి ఇవ్వబడి ఉన్నది. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అన్న వచనము ప్రకారము ఆయన సమృద్ధి గల చోటికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ జీవితములో మరణములు, వేదనలు ఉండి ఉండవచ్చును. నయోమి రూతుల వలె మీ జీవితము కూడా ఎంతో దుఃఖముతో నిండి ఉండవచ్చును. మీ శ్రమలను తలంచి నా జీవితము ఏమవుతుందో అని చింతించకండి. మీరు కూడా అనుభవించిన మీ జీవితములోని దుఃఖమును, బాధను, కష్టములను, వేదనను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుచు ఆయనను వెతికినప్పుడు మీకు కూడా పరిపూర్ణ ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నయోమి రూతు యొక్క దీనస్థితిని మార్చి ఆనందింపజేసిన దేవుడు ఈ రాత్రి మీ జీవితంలోని దీనత్వమును తొలగించి మీరు దేవుని యందు ఆనందించినట్లు చేస్తాడు. కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగా అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే వందనాలను తెలియజేయుచున్నాం. ప్రభువా, ఎల్లవేళలా నీ యందు నమ్మకము కలిగి జీవించినట్లు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయని లేఖనములు సెలవిచ్చినట్లుగానే నీ యొక్క మెండైన దీవెనలను ఈ రాత్రి మేము పొందుకొనుటకు ఎల్లప్పుడూ నీ యందు నీతిగాను మరి యథార్థతగాను జీవించినట్లు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, నయోమి రూతు వలె ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మేము కూడా అందరి చేత విడువబడిన స్థితిలో ఉన్నను నీ యందు భయభక్తులు కలిగి నీపై నమ్మకముతో జీవించినట్లు సహాయము చేయుము. అయ్యా, అబ్రహామును గూర్చిన సాక్ష్యము తెలియజేసినట్లుగానే దేవా, మేము కూడా నీ ద్వారా అటువంటి సాక్ష్యము పొందుకొనున్నట్లు కృపను అనుగ్రహించుము. దుఃఖముతో ఉన్న మా జీవితాలను ఆనందముతోను మరియు సమృద్ధి దీవెనలతో ఈ రాత్రి నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా
బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొనుచుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నైనా. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను, వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడ్డల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చెంతకు చేర్చే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి స్వంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతిదినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ప్రతిదినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను. అయ్యా, ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.